అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరము నవంబర్ నెల కార్తీక మాసంలో సంకటహార చతుర్థి ఏ రోజున చేసుకోవాలి, చవితి తేదీ ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు, ఈ నెలలో గణనాథుని కొలిచేటువంటి నామం పేరు పీఠం పేరు ఏమిటి, అలాగే పూజ చేసుకోవడానికి ముడుపు కట్టుకోవడానికి శుభ సమయాలు ఎప్పుడు, ఈ రోజున నక్షత్రము చంద్రోదయ సమయం ఎప్పుడు, ఇలాంటి విషయాలన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు అర్థమవుతుంది. సంకష్టహార చతుర్థి అంటే ప్రతి నెల పౌర్ణమి కృష్ణపక్షం తర్వాత 4వ రోజున సంకష్ట చతుర్థిని జరుపుకుంటారు. ఈ రోజున విఘ్నహర్త అంటే అడ్డంకులను తొలగించేవారుగా పిలువబడేటువంటి గణేశుని పూజిస్తారు. సంపన్నమైన మరియు కష్టాల లేని జీవితం కోసం ఆయన ఆశీస్సులు కోరుకుంటారు. ఎంతో విశిష్టమైనటువంటి సంకటహార చతుర్థి ఈ 2025 సంవత్సరం నవంబర్ నెల కార్తీక మాసంలో ఎప్పుడు జరుపుకోవాలి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు కృష్ణపక్షం చవితి తిథి ప్రారంభం నవంబర్ 8, 2025 శనివారం ఉదయం 7:32 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 9, 2025 ఆదివారం తెల్లవారుజామున 4:25 వరకు చవితి తిథి ఉంటుంది. ఈ 2025 సంవత్సరం నవంబర్ నెల కార్తీక మాసంలో సంకటహార చతుర్థిని నిర్వహించుకోవాల్సిన తేదీ నవంబర్ 8 శనివారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం మృగశిర. నవంబర్ 8 రాత్రి 10:02 వరకు ఉంటుంది. 2025 సంవత్సరము నవంబర్ నెల కార్తీక మాసంలో ఆ గణనాథుని కొలిచేటువంటి నామం పేరు గణాధిప మహాగణపతి అనే నామంతో కొలవాలి. పీఠం పేరు శివపీఠము. ఉదయం పూజ ముడుపు కట్టుకోవడానికి శుభ సమయం చూసుకున్నట్లయితే నవంబర్ 8 శనివారం ఉదయం 7:30 నుంచి ఉదయం 8:55 లోపల. సాయంత్ర పూజ శుభ సమయం చూసుకుంటే సాయంత్రము 5:40 నుంచి రాత్రి 7:15 లోపల. ఈ రోజున చంద్రోదయ సమయం చూసుకున్నట్లయితే నవంబర్ 8, 2025 శనివారము రాత్రి 8:25 ప్రాంతాల వారీగా చంద్రోదయ సమయం అనేది వేరువేరుగా ఉంటుందండి. మీ ప్రాంతాన్ని బట్టి మీకు చంద్రోదయ సమయం అనేది కావాల్సి వస్తే కనుక మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తప్పకుండా నేను దానికి సమాధానం అనేది మీకు అందిస్తాను. నవంబర్ నెల కార్తీక మాసంలో వచ్చేటువంటి సంకటహార చతుర్థికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడితేనే అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.